హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 5 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్లో 3 గంటలు నీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 3 లవంగాలు కొద్దిగా వేసి మిగతా పలావ్ దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించాలి కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోండి, మీ రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ముందుగా 2 క్యారెట్స్ ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అంతా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ముందుగా ఉడికించుకుంటున్న రైస్లో కొంచెం కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న గిన్నెలో 70% కుక్ చేసుకున్న రైస్ని జాలికరతో వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకొని నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పలావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.